కూటమి ఉందనుకోవాలి. నిజాయితీగా మాట్లాడుకోవాలి అంటే ప్రభుత్వాలకి ఉద్యోగులకి ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశాలు ఏమీ లేవు. ఎందుకు చేస్తున్నాయి అంటే కేవలం ఓట్ల గురించి లేదా ఎలక్షన్స్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అన్న దాని మీద. అంతే తప్పించి వాళ్ళ సంఖ్య వాళ్ళు చెప్పినట్టు 12-13 లక్షలు అనేటటువంటిది అవుట్ సోర్సింగ్లు ఇవన్నీ లెక్కలు చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళని ఒకళ్ళకొకళ్ళు కలుపుకోరు. బేసిక్గా సమస్య అది ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు. ఇప్పుడు ఉద్యోగులు 2 రకాలు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఉద్యోగులు ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్, సిపిఎస్ నుంచి నియమితులైనటువంటి వాళ్ళది వేరు. ఓపీఎస్ వాళ్ళు ఇంకొక 2-3 ఏళ్ళు అయితే మాక్సిమం ఇంకొక 5-10 ఏళ్లలో క్లియర్ అయిపోతారు. ఇక వాళ్ళకి ఆ పెన్షన్ ఉండదు. సిపిఎస్ వచ్చేటప్పటికి లంసమ్ అమౌంట్ వాళ్ళకి వచ్చేది వాళ్ళ దాంట్లో దీంది. అప్పుడు ప్రభుత్వాలకి భారాలు తగ్గుతాయి. అంటే మొత్తం సిపిఎస్ ఉద్యోగులు ఉంటే అది మిగతాది అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వైపుకే పోతున్నారు కదా. ఏదో ప్రభుత్వాలకి ఈ భారాలు అనేది అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఉద్యోగి లేకపోతే పని జరగదు అనుకుంటే ఒక ఆస్పెక్ట్, అది గతంలో సాధ్యం. ఉద్యోగి లేకపోతే పని జరగదు అనేది. ఇప్పుడు